గత 2-3 రోజుల నుంచి ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్న ఏఐ మోడల్ ఏదైనా ఉందంటే అది గ్రాక్ 2 అని చెప్పుకోవచ్చు. ఎలాన్ మస్క్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన గ్రాక్ 2 మోడల్ ఇది. ఇందులో కూడా ఎక్కువ మంది గ్రాక్ 2 మోడల్ యూజ్ చేసి హెచ్డి ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తున్నారు. చాలా రియలిస్టిక్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. అయితే నేను మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను. గ్రాక్ 2ని మీరు ఉచితంగా ఎలా యూజ్ చేసుకోవచ్చో ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. వాస్తవానికి మీరు గ్రాక్ 2ని యూజ్ చేయాలంటే మీరు పెయిడ్ వెర్షన్ అనమాట. ఒకసారి మీకు చూపిస్తున్నది. సో మీరు గ్రాక్ 2 అని చెప్పి ఎక్స్ ప్లాట్ఫామ్లో మీరు టైప్ చేస్తే ఇక్కడ సబ్స్క్రైబ్ నౌ అని చూపిస్తుంది. ఇది మీరు డబ్బులు పే చేస్తేనే మీరు గ్రాక్ 2ని అయితే యాక్సెస్ చేయగలుగుతారు. బట్ నేను చెప్పిన ఒక ట్రిక్ని యూజ్ చేస్తే కనుక మీరు ఉచితంగా అయితే గ్రాక్ 2ని అయితే యూజ్ చేసుకోవచ్చు. హెచ్డి ఇమేజెస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే getimage.ai టెక్స్ట్ టు ఇమేజ్ అనమాట. ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఉచితంగా గ్రాక్ ఏ మోడల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వాస్తవానికి గ్రాక్ 2 సంబంధించిన మోడల్లో ఫ్లక్స్ అనే ఒక మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంట్లో గ్రాక్ 2 సంబంధించిన చాట్ బోట్లో ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం ఈ ఫ్లక్స్ ఏ అయితే యూజ్ చేస్తున్నారు. ఆ ఫ్లక్స్ ఏని ఈ వెబ్సైట్ వాళ్ళు ఉచితంగా అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో దాన్నే మనం ఎలాగైతే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చెప్తాను. getimage.ai/text-to-image అనేది వెబ్సైట్లోకి వెళ్ళండి. కంటిన్యూ ప్రెస్ చేసి మీరు ఏదైనా ఇమేజ్ జనరేట్ చేయాలంటే మాత్రం ఫస్ట్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాతే మీకైతే ఇమేజెస్ అయితే ఫ్రీగా జనరేట్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ మీరు క్రియేట్ ఫ్రీ అకౌంట్లో ప్రెస్ చేస్తే కంటిన్యూ విత్ గూగుల్ మీద ప్రెస్ చేసి మీ జీమెయిల్ ఐడి ద్వారా అకౌంట్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్కి తగ్గట్టుగా ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ అవుతాయి. నేను మీకు ఆల్రెడీ జనరేట్ చేసిన ఒక చిన్న సింపుల్ ప్రాంప్ట్ ఇది. ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ డాన్సింగ్ టుగెదర్ అనే చిన్న ప్రాంప్ట్. ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారనే ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ నేను ఆస్పెక్ట్ రేషియో అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. మనకి ఇమేజ్ ఏ రేషియోలో రావాలి. నేను వచ్చి 1:1 రేషియోలో ఇస్తున్నాను. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు ఇచ్చిన ప్రాంప్ట్కి ఎన్ని ఇమేజెస్ జనరేట్ చేయాలో కూడా ఇక్కడ చెప్పొచ్చు. నేను 1 2 3 4 వస్తుంది. నేను ఉదాహరణకి 2 సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను క్రియేట్ 2 ఇమేజెస్ ప్రెస్ చేసి చాలు ఫాస్ట్గా మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ డాన్స్ చేసిన ఇమేజ్ జనరేట్ చేయమంటే వాస్తవానికి ఎలాన్ మస్క్ ఫేస్ అయితే సరిగ్గా ఇవ్వలేదు, వేరే ఫేస్ అయితే ఇచ్చిందనమాట. ఓకే అనుకుంటే కనుక ఇమేజ్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ మీకు నచ్చిన జేపెగ్ ఫామ్లో అయితే ఇమేజ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇలా సేవ్ ఇమేజ్ అయినా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని సింపుల్ ప్రాంప్ట్స్ ఇంకొన్ని ప్రాంప్ట్స్ కూడా మీకు చూపిస్తాను. నేను నెక్స్ట్ ఇస్తున్న ప్రాంప్ట్ ఏంటంటే ఎన్ ఏరోప్లేన్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ బాల్. ఒక విమానం ఉంది కానీ అది బాల్ ఆకారంలో ఉన్న విమానం అని చెప్పి నేను సింపుల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఆస్పెక్ట్ రేషియో మారుస్తున్నాను. ఒక 4:5 రేషియోలో పెడుతున్నాను. సేమ్ ఈసారి కూడా 2 ఇమేజెస్ జనరేట్ చేయమని చెప్తున్నాను. సో నేను క్రియేట్ 2 ఇమేజెస్ మీద ప్రెస్ చేశాను. సో బాల్ షేప్ లో ఇమేజ్ జనరేట్ చేయమంటే యాక్చువల్గా ఇది అంత ఎగ్జాక్ట్ గా ఇది తీసుకోలేదు అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ అయితే నేను టెస్ట్ చేస్తాను. ల్యాప్టాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ది స్కై. ఆకాశం నుంచి ల్యాప్టాప్స్ కింద పడాలి, అది నేను అనుకుంటున్నది. అది వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఆస్పెక్ట్ రేషియో వచ్చి ఒక 2:3లో పెడుతున్నాను. ఈసారి 3 ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పి ఇక్కడ నేను క్రియేట్ 3 ఇమేజెస్ అని ప్రెస్ చేస్తాను. ఇదైతే మాత్రం రియలిస్టిక్ గానే వచ్చింది. ఆకాశం నుంచి ల్యాప్టాప్స్ అయితే పడుతున్నాయి. సో ఇక్కడ మనకి ఇచ్చిన సైజ్ గానే దాని తగ్గట్టు సైజులో ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఇంకొక ఇమేజ్ అనమాట ఇది. అంటే మనం 3 ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 3 ఇమేజ్ జనరేట్ అయినాయి. ఇంక 3వది. సో ఇది రియలిస్టిక్ గానే వచ్చింది. మన అయితే ఇది ఓకే, దానికి ఎగ్జాక్ట్ గా మనకి చెప్పినట్టుగానే వచ్చింది అనమాట. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఇంకోటి ట్రై చేస్తాం. ఏ ఫోటోగ్రాఫర్ టేకింగ్ పిక్చర్ ఆఫ్ ఏ టైగర్ ఇన్ ఏ ఫారెస్ట్. ఒక అడవిలో ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో తీస్తున్నారు. దాని సంబంధ ఒక టైగర్ యొక్క ఫోటో అనమాట. అదే ఎలా జనరేట్ చేస్తుంది. నేను రేషియో వచ్చి 16:9 రేషియోలో పెట్టాను. నార్మల్ రేషియో ఇది. ఈసారి 2 ఇమేజ్ జనరేట్ చేయమని చెప్తున్నాను. క్రియేట్ 2 ఇమేజెస్. ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇది ఇమేజ్ వెనక నుంచి ఫోటోగ్రాఫర్ ఇమేజ్ చేస్తున్నారు కాబట్టి ఇది కొంచెం బ్లర్ అయినట్టు వచ్చింది. బట్ ఓవరాల్గా అయితే నిజంగా అడవిలో ఒక ఫోటోగ్రాఫర్ ఒక పుల్ని ఇమేజ్ తీసినట్టు ఇమేజ్ గానే వచ్చింది. ఇదైతే చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. నిజంగా పుల్లాగానే ఉంది. ఒక ఫోటోగ్రాఫర్ ఇమేజ్ కింద తీసినట్టు ఉంది. ఇప్పుడు నేను కొంచెం హ్యూమన్ ఫొటోస్ అయితే జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏ రియలిస్టిక్ హాలీవుడ్ యాక్ట్రెస్, హాలీవుడ్ సంబంధించిన ఒక హీరోయిన్ సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేయమని చెప్తున్నాను. సో 2 ఇమేజెస్ పెట్టి క్రియేట్ 2 ఇమేజెస్ మీద ప్రెస్ చేశాను. హాలీవుడ్ రేంజ్ లోనే ఇమేజ్ అయితే వచ్చింది. ఇక్కడ మనం సేవ్ చేస్తే ఇమేజ్ సేవ్ అయిపోతుంది. అలాంటిది ఇంకొక ఇమేజ్ జనరేట్ చేస్తున్నాను. ఈసారి బ్యూటిఫుల్ ఇమేజ్ అని చెప్పని ఎవరో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. ఈసారి 3 ఇమేజెస్ సెలెక్ట్ చేశాను. క్రియేట్ 3 ఇమేజెస్ మీద ప్రెస్ చేశాను. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా జనరేట్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ ఫ్రీ వెబ్సైట్ లో ఇమేజెస్ కూడా చాలా ఇన్స్టెంట్ గా వచ్చేస్తున్నాయి మనకి. ఇది రియలిస్టిక్ ఇమేజెస్ కోసం అయితే ఇలా జనరేట్ చేసింది ఇమేజెస్. ఓకే, మరి కొంచెం ఎక్కువ మేకప్ కింద కొంచెం యానిమేషన్ టైప్ లో తెలిసిపోతుంది కొంచెం. ఇందాక మాత్రం ఈ ఇమేజ్ అయితే మాత్రం రియలిస్టిక్ ఇమేజ్ కింద అయితే వచ్చేసింది మనకి. సైనికులు
యుద్ధంలో ఫైట్ చేస్తున్నారు మెషిన్ గన్స్ తో ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సార్ రేషియో మారుస్తాను 1:1 పెట్టి 2 ఇమేజెస్ జనరేట్ చేయమన్నాను. ఇమేజ్ బాగానే వచ్చింది. ఇది ఈ ఇమేజ్ కూడా పర్లేదు, కాకపోతే గన్ను ఇంకొకళ్ళు గన్లో కలిపేసినట్టు వచ్చింది, అంటే కొంచెం మిస్టేక్ కింద ఉంది ఇది. ఇప్పుడు కొంచెం వేరే వెరైటీగా ఏం చేద్దాం అంటే ఎగ్జాక్ట్గా ఇమేజ్ గురించి చెప్పట్లేదు కానీ ఒక స్మార్ట్ ఫోన్కి ఒక మంచి వాల్ పేపర్ క్రియేట్ చేయమని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో మన స్మార్ట్ ఫోన్ అంటే 9:16 రేషియోలో ఉంటుంది కదా, 9:16లో పెట్టి క్రియేట్ 4 ఇమేజెస్ మీద ప్రెస్ చేశాను. ఇంకా ఫ్రీ యాక్సెస్లో ఉన్నప్పుడు మాక్సిమం 4 ఇమేజెస్ మాత్రమే మనం జనరేట్ చేయగలుగుతాం. ఈ స్మార్ట్ ఫోన్ వాల్ పేపర్స్ అనమాట. పర్లేదు, ఇంట్రెస్టింగ్గానే ఉంది ఇది. ఇదైతే బాగుంది, కొంచెం నేచర్ని ఇష్టపడేవాళ్ళు, కొంచెం అబ్స్ట్రాక్ట్ డిజైన్ అయితే ఇది వచ్చింది. సో ఓవరాల్గా అయితే మీరు ఇలాన్ మస్క్ కంపెనీ అయిన గ్రాక్ 2 మోడల్ని మీరు ఉచితంగా అయితే ఇలా జనరేట్ చేసుకోవచ్చు. హెచ్డి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీకు వచ్చి 100 క్రెడిట్స్ అయితే వస్తాయి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత. దాని తర్వాత అయితే మాత్రం మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మీరు గ్రాక్ 2ని బేసిక్గా వాడుకోవడానికి అయితే ఇది మ్యాక్సిమం సరిపోతుంది. మీకు హెచ్డి ఇమేజెస్ అయితే బాగా అయితే హెల్ప్ అవుతుంది. సో ట్రై చేయండి. మీరు గ్రాక్ 2 కనుక ఇమేజెస్ ఎలా వచ్చినాయో చెప్పాలనుకుంటే కనుక మీరు #AI తెలుగుని ఉపయోగించి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా మనకి లింక్ చేయండి, లేదంటే @AI తెలుగుని మీరు ట్యాగ్ చేసి మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ అయితే మీరు పోస్ట్ చేయవచ్చు. ఇటువంటి లేటెస్ట్ AI టూల్స్ కంటెంట్ కోసం AI టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.